భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష వ్యోమగామి సుదీర్ఘ నిరీక్షణ తరువాత అంతరిక్షం నుండి పొడమిని చేరుకున్నారు. సునీత బుచ్ విల్మోర్తో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్తో క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగింది. సునీత విలియమ్స్ 9 నెలల పాటు రోదస్లో చిక్కుకుపోయారు. గతేడాది జూన్లో అంతరిక్ష ప్రయోగశాలకు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆమె సురక్షితంగా తిరిగి రావడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. సునీత బుచ్ విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది. వారి రాకను ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూసింది. ఆమె క్షేమంగా భూమిని చేరుకోవడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా సునీత బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే భారత్కు వస్తుంది అని తెలిపారు. 9 నెలల ఎదురుచూపుల తరువాత సునీత సురక్షితంగా రావడంతో గుజరాత్లోని రసూలాన్ ఆమె బంధువులు గ్రామస్తులు బాణాసంచా కాల్చి డాన్సులు చేశారు.